హాయ్, వెల్కమ్ టు సొమ్మొకటిది సోకొకటిది కార్యక్రమం. సొమ్మెవడిది సోకెవడిది లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. జగన్ చేతుల మీదుగానే 2023 సంవత్సరంలో అదానీ డేటా సెంటర్ కు శంకుస్థాపన జరిగింది. 2024 అక్టోబర్లో గూగుల్ ఈ డేటా సెంటర్ ని నిర్మించడానికి అదానీ గ్రూప్స్ తో పార్ట్నర్షిప్ లోకి వచ్చింది. భారీ ఉద్యోగాలతో గూగుల్ నిర్మించబోయే ఏఐ హబ్ లో అవకాశాలు ఏర్పడబోతున్నాయి. ఈ హబ్ లో డేటా సర్వీసెస్, క్లౌడ్ సర్వీసెస్, అలాగే ఏఐ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖ ఫుల్ స్కేల్ ఐటీ హబ్ గా తీర్చిదిద్దడానికి జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నంలో ఈ అదానీ డేటా సెంటర్ ఒకటి. జగన్ సీఎం గా ఉన్నప్పుడే లారస్, WNS, అలాగే ఇన్ఫోసిస్ అన్ని కూడా వైజాగ్ కి వచ్చి ఉండేవి. టెక్ మహేంద్ర, కాగ్నిజన్, కేప్ జెమిని ఇలాంటి పెద్ద సంస్థలతో సంప్రదింపులు జరిగాయి. విశాఖ ఐటీ క్యాపిటల్ అని ప్రకటించి ప్రపంచమంతా విశాఖ వైపు చూసేలాగా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ ని ఏర్పాటు చేసింది. విశాఖకు ఒక బ్రాండ్ వాల్యూ తీసుకురావడంలో మన జగనన్న సక్సెస్ అయ్యాడు. కానీ నేనే కట్టాను అని చంద్రబాబు నాయుడు గారు మన చెవులు దుమ్ములు వదిలేగాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన హెరాస్మెంట్ లో అస్సలు తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు చెప్పండి, సొమ్ము ఎవడిది సోకెవడిది? ఇప్పుడు హైదరాబాద్ ని నేనే ఐటీ హబ్ గా నేనే చేశాను అని ప్రపంచం మొత్తం పబ్లిసిటీ స్టంట్లు చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు తేలేపోతున్నారు అని నా చిన్న ప్రశ్న. ఈ ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెప్పగలిగితే కామెంట్ చేయండి, రీల్స్ పంపండి, కొలబరేట్ చేయండి. ఏది ఏమైనా సరే విశాఖకు ఐటీ హబ్ తెచ్చింది మన జగన్ అన్నే. జగన్ గారి ప్రభుత్వంలోనే ఈ అగ్రిమెంట్స్ అన్నీ అయ్యాయి. సొమ్ము ఒకటిది. ఇప్పుడు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిది సోకు మాత్రమే.